హలో మేడం. హాయ్ రమ్య. హాస్పిటల్‌కెళ్తే సిగ్గు, మొహమాటం ఏం లేకుండా ఒంట్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ డాక్టర్ ముందు ఓపెన్‌గా చెప్పాల్సిందే. సేమ్ మీరు గూడా అంతే పబ్లిక్ దృష్టిలో చార్టర్డ్ అకౌంటెంట్స్. వాళ్ళ ఫైనాన్షియల్ ఏదైనా ప్రతిది గూడా పిన్ టు పిన్ మీకు సబ్మిట్ చేయాల్సిందే ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్‌కి. కానీ అది గూడా డేంజర్ అనిపిస్తది అప్పుడప్పుడు పబ్లిక్‌కి. ఎందుకంటే ప్రతి పర్సనల్ విషయాలు గూడా మీకు తెలుస్తాయి. అవి మీరు నిజంగా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతారా? లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారా అవి మీ దగ్గర సబ్మిట్ చేస్తే? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే హ్మ్. మన బాడీని చూసేసి ఏం రోగాలు ఉన్నాయో చెప్పలేరు. అవును. ఎలా చెప్తారు? చెక్ చేస్తారు. బ్లడ్ చెకప్ టెస్ట్‌లని, చేస్తారు. స్కానింగ్‌లని అమ్మ ఉన్నాయి. కొంచెం బ్లడ్ ఇయ్యి, నీకు ఏ రోగాలు ఉన్నాయో ఫస్ట్ ప్రైమా ఫేసి. యెస్. ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే కంపల్సరీ చేసే టెస్ట్ యూరిన్ టెస్ట్, లేకపోతే సిబిపి, Yes. కంప్లీట్ బ్లడ్ పిక్చర్. యెస్. అది చూస్తే అర్థమైపోద్ది అవును. ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏం ఎక్కువ ఉన్నాయి, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఇంకో కౌంట్. అది అనలైజ్ చేసి ఇఫ్ దే ఆర్ అబ్నార్మల్ నెక్స్ట్ వేరే టెస్టులు రాస్తారు. రైట్. ఓకే. సో బ్లడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సిబిపియే కాదు వేరే టెస్టులు కూడా చేయొచ్చు. అవును. ఓకే, ఆ రోగాన్ని కనుక్కోవడానికి. సో ఇది మన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలా వద్దా అన్నది కూడా డాక్టర్కి మనమే చెప్తాం. యెస్. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తీసుకెళ్ళరు, అవును. కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటారు. అవును. సినిమాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది, ఎవరికి తెలియదు. యెస్. ఓకే. అట్లాగే మన ఫైనాన్షియల్ వెల్త్ విషయానికి వస్తే క్లయింట్ ప్రతిదీ మా దగ్గర దాయకుండా ఓపెన్గా చెప్తేనే మేము కరెక్ట్గా గైడ్ చేయగలుగుతాం. ట్యాక్స్ ప్లానింగ్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, ప్లాన్ చేస్తాం. ఓకే. వాళ్ళు దాచేసుకున్నారనుకో మేమేం చేయలేం. ఓకే. ఓకే. కానీ ఇప్పుడు సినారియో మారింది. యెస్. జస్ట్ వాళ్ళు లాగిన్ ఐడీస్ మాకు ఇచ్చి వెరిఫై చేయమంటే ఏమక్కర్లా, పాన్ కార్డ్ నంబర్ ఇస్తే చాలు, ఓకే. మేము మొత్తం వెరిఫై చేస్తాం. ఓకే. ప్రైమా ఫేసి రిపోర్ట్ ఓకే. వాళ్ళ పర్మిషన్తోనే, Okay. వాళ్ళనే ఎదురుగా పెట్టుకోం. ఓకే. వాళ్ళకి ఏమేమి అప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, హ్మ్. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఏమైనా వచ్చున్నాయా, ఇంకేమైనా ట్యాక్స్ కట్టాల్సి ఉందా, రిఫండ్ ఏమైనా వచ్చేది ఉందా, ప్రతీది హ్మ్. మేము అనలైజ్ చేయగలం. ఓకే. సో నీ స్పౌజ్కి తెలియద్దు అనుకుంటే మాకు ముందే చెప్పాలి. బికాస్ ఇన్ ఇండియా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కటే అనుకుంటాం. అవును. ఫ్యామిలీ అంటే మన ఒక్కళ్ళమే కాదు, Right. మన పేరెంట్స్, మన స్పౌస్, మన పిల్లలు, మన బ్రదర్స్, సిస్టర్స్. హ్మ్. సో వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి మేడం నాది కాన్ఫిడెన్షియల్ ఎవరికి చెప్పొద్దు అంటే స్పౌజ్ వచ్చి అడిగినా కూడా మేము చెప్పం. ఓకే. సో అసలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతాము అని. మీ ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఏదైనా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచినా గానీ అంటే బై మిస్టేక్ చెప్పొద్దు అని చెప్పడం మర్చిపోయిన క్లయింట్ వైఫ్‌కి తెలిసినా లేకపోతే హస్బెండ్‌కి తెలిసిన ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన కేస్ ఏమైనా ఉందా మేడం? నిన్నే జరిగిందమ్మా. రీసెంట్‌లీ. ఓకే. ఓకే. నిన్నే యాక్చువల్లీ నేను ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఓకే. వెళ్తే మా ఫ్రెండ్ చెప్తున్నాడు హుహు. ఆయన దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. హ్మ్. వాళ్ళ హస్బెండ్ పంపిస్తేనే వచ్చింది ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయమని. సో ఇమీడియట్గా ఆయన ఓపెన్ చేసి డేటా చూశాడు. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఒకటి వస్తుంది, ఏఐఎస్ రిపోర్ట్ అంట. ఓకే. సో దాంట్లో ఆయన కొన్ని ఆస్తులు కొన్నాడు, కొన్ని ఎఫ్డీలు వేసాడు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ముందు పెట్టాడు. ఓకే. పెడితే ఒక ఇల్లు కొన్నాడు ఆయన హ్మ్. గండిపేటలోని, హ్మ్. ఫ్లాట్ నెంబర్ 101 సో అండ్ సో అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలో ఓకే. ఉంది. ఇంకా అర్థం కాలే, నేనేమో అద్దెంట్లో ఉంటున్నాను, ఈ ఇల్లు ఎవరి కోసం కొన్నాడు, హ్మ్. నాకేమైనా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు మా ఆయన అని చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికెళ్ళింది. ఓకే. వెళ్ళింది. ఓకే. వెళ్తే ఫ్యామిలీ కోసమే కొన్నాడు, హ్మ్. కానీ ఫస్ట్ ఫ్యామిలీ కాదు, హ్మ్. ఇంకో ఫ్యామిలీ ఉంది అక్కడ. ఓహ్ మై గాడ్! ఓకే. మేము అందరం చెప్పుకుని నవ్వుకున్నాం. ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి పనులు కూడా చేస్తుంది, సెకండ్ ఫ్యామిలీని పట్టించింది అని సరదాగా నవ్వుకున్నాం అనమాట. బట్ ఆన్ ఏ సీరియస్ నోట్, ఇప్పుడు నువ్వు దాయాలి అనుకుంటే అట్లీస్ట్ దాగ- సీఏకి ఇన్ఫార్మ్ చేయాలి చెప్పొద్దని. చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఆయన వైఫ్ని పంపించడం చేసిన మొదటి తప్పు.
సో ఇప్పుడు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ వచ్చిందంటారు. అఫ్ కోర్స్ వస్తాయి కదమ్మా. మ్మ్. సో ఇప్పుడు దిస్ ఈస్ డిజిటల్ వరల్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫుట్ ప్రింట్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్. అసలు నీ ఆధార్ నంబరు ఎవరికైనా ఇచ్చి చూడు, నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. రైట్. ఇక్కడ మనం ఆధార్ నంబర్లు, పాన్ నంబర్లు ప్యాకలు పంచినట్టు పంచుతున్నాం, కానీ అసలు యూఎస్లో ఎస్ఎస్ఎన్ నంబర్ అని ఉంటుంది. మ్మ్. అస్సలు వెరీ కాన్ఫిడెన్షియల్, వాళ్ళు ఎవరికి ఇవ్వరు. దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆధార్ నంబర్. ఓకే. అసలు ఈవెన్ రీసెంట్గా మా అబ్బాయి స్కూల్ నుంచి అడిగారు, మా అబ్బాయి ఆధార్, నా ఆధార్, మా హస్బెండ్ ఆధార్, అందరు ఆధార్లు వాళ్ళకి సబ్మిట్ చేయాలంట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసాం, అడ్మిషన్ తీసుకున్నప్పుడు చేసాం. మ్మ్. సంవత్సరానికి 2-3 సార్లు అడుగుతారు. ఇంకొకటి డేటా కూడా బాగా షేరింగ్ అయిపోతుంది మేడం. ఇప్పుడు మనం ఒక దగ్గర ఒకటి కాంటాక్ట్ నెంబర్ అమ్మేస్తున్నారమ్మా ఇచ్చామంటే డేటాని. దాన్ని సేల్ చేస్తున్నారు. ఎస్. అవును, అమ్మేస్తున్నారు. ఇప్పుడు పెద్ద బిజినెస్ ఏంటో తెలుసా? డేటానే, డేటా షేరింగ్. డేటా షేరింగ్. కొన్ని సైట్లు ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, కానీ 1000 రూపాయలకే కంపెనీ ఇన్కార్పొరేషన్ అని పెడుతున్నారు, 2000కి కంపెనీ ఇన్కార్పొరేషన్ అని పెడుతున్నారు. ఎవ్వడు ఏది ఊరికే చేయడమ్మా, డబ్బులు ఊరికే రావు. ఎస్. ఓకే, ఒక పెద్ద ఆయన చెప్తారు, ఎవడైనా ఏదైనా ఊరికే చేస్తున్నాడు అంటే దాని వెనకాల ఒక పెద్ద గొయ్యి రెడీగా ఉంది, రైట్. జస్ట్ దర్ అట్రాక్టింగ్ యూ అని. నేను ఏమైనా కంపెనీ ఇన్కార్పొరేషన్ చేస్తే మినిమం 20,000-25,000 కంటే తక్కువ తీసుకోను. బికాజ్ మేము అంత కేర్ఫుల్గా ప్లానింగ్ చేస్తాం. వాళ్ళకి కంపెనీ పెట్టే దగ్గర నుంచి వాళ్ళు ఎలాంటి కంపెనీ పెట్టాలి, ఎవరు పార్ట్నర్స్గా ఉండాలి, ఏ ప్రొఫైల్స్కి వాళ్ళకి వాల్యూ ఎడిషన్ వస్తాయి, వాళ్ళకి రేపు ఫండింగ్ కావాలంటే ఎలా వెళ్ళాలి, వీళ్ళకి రేపు ట్యాక్స్ ప్లానింగ్ చేయాలంటే వీళ్ళ కంపెనీని ఎలాంటి కంపెనీని పెట్టుకోవాలి, అది ప్రొపరేటర్కి వెళ్ళాలా, ఎల్ఎల్పికి వెళ్ళాలా, ప్రైవేట్ లిమిటెడా, పబ్లిక్ లిమిటెడా, లిస్టింగ్గా, అన్నీ అనలైజ్ చేస్తాం. మీరు అక్కడ మేము తీసుకునే 20,000 25,000 చూస్తున్నారు, కానీ దాని వెనక మీకు ఎన్ని కోట్లు సేవ్ చేస్తున్నామో చూడట్లేదు, అవును, ఎంత టైం పెడుతున్నామో చూడట్లేదు. ఇప్పుడు ఈ ఆన్లైన్లో వచ్చే ఈ సైట్లన్నీ ఏంటంటే జస్ట్ మన దగ్గర నుంచి డేటాబేస్ తీసుకోవడానికి మాత్రమే. రైట్. వాడు మన దగ్గర డైరెక్ట్గా ఏం కలెక్ట్ చేయట్లే, కానీ ఇండైరెక్ట్గా బోల్డంత వ్యాపారం చేస్తున్నాడు. బోల్డ్ అని సినిమాలు వచ్చినాయి కదమ్మా, అవును, కానీ జనాలకు బుద్ధి లేదు, ఇంకా అవేర్నెస్ రావట్లేదు. అట్లాంటి ట్రాప్లోనే పడతారు. ఎస్. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదా, మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయబోతున్నారా? ఇన్ కేస్ ఫైల్ చేసే ముందు మీ డేటా అనేది కాన్ఫిడెన్షియల్ అయితే సిఎల్కి బిఫోర్ చెప్పడం మంచిది, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని రీసెంట్గా తెలుస్తుంది. సో మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.